సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఆ పెద్ద మనిషితో బాబా ఇలా అంటారు: ఓ మిత్రుడా, నేను నడుపుతున్న దాన్ని అంతటిని గ్రహించలేకుంటేవా ఏమి? ఇక్కడ కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుతున్నాను. సూక్ష్మ విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించాలి. అవి ఏవంటే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాడి వలె మిక్కిలి పదునైంది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించినటువంటి సంగతులన్నీ చెప్పడం ప్రారంభిస్తాడు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారం యొక్క యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. ముముక్షత లేదా స్వేచ్ఛ నందుండుటకు తీవ్రమైనటువంటి కోరిక.